శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ కుజ రాహులు, ఇక మీన రాశిలో శని రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ కుజ రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ కుజ రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ కుజ రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్న చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వాదశంలో గురుగారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క సంచార ఫలితాలు మాత్రమే శుభకరమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏమిటంటే, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు శుభాలను ఇస్తున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు 2 శుభగ్రహాలు, 2 గురు సమానులు, 2 స్థానాలు అద్భుతమైనవి. ఇది ఇక్కడ కర్కాటక రాశి వారికి అద్భుతం అని చెప్పడానికి, అంటే చాలా బాగుంది అని చెప్పడానికి. మరి 3 గ్రహాలకే చాలా బాగుంటుందా అంటే అంత చాలా బాగుండక సాధారణ ఫలితాలే అయినప్పటికీ 2 శుభగ్రహాలు కూడా ఈ 10-12 స్థానాలలో ఉండి మనని చాలా అద్భుతమైన ఫలితాలకు తీసుకెళ్తున్నాయి కాబట్టి బాగుంది అని చెప్పాలి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి.
అలాగే 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తారు. 10 మంది వల్ల మీరు ఉపయోగపడే విధంగా కూడా మీకు ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చిత్రమైనటువంటి పరిస్థితి. లగ్నంలో అంటే సొంత రాశిలో చంద్రుని యొక్క సొంత రాశిలో చంద్రుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప సూచన అవుతూ ఉండగా 2 శుభగ్రహాలు 10-12 స్థానాలలో ఉన్నాయి అంటే ఇక్కడ ఉద్యోగ రీత్యా బాగుంటుంది, ఆదాయ రీత్యా బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంటుంది, ధన వ్యయము కూడా మీకు అనుకూల ధన వ్యయం అవుతుంది. అలాగే స్థిర చిరాస్తుల మీద పెట్టినటువంటి ధనము మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. ఈ విధంగా అన్ని విధాలుగాను అన్నమాట మీకు ఏది ఆదాయ మార్గం వస్తుందో ఆ ఆదాయ మార్గం అనేది చక్కగా శుభకరంగా ఇంకా కొన్ని ఫలితాలను ఎక్కువ ఇస్తుందన్నమాట. ఇది మీరు చాలా చాలా ఆనందించదగ్గ విషయంగా ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే సింహరాశిలో జరగడం అనేది ఒక అదృష్టం. ఎప్పుడైతే మిత్రక్షేత్రంలో కేతువు ఉన్నారో అంతగా ఇబ్బంది పెట్టరనమాట. కానీ దాన ధర్మాలని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. మీకు వచ్చిన ధనాన్ని బట్టే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా దాన ధర్మాలు చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం ఏమీ ఉండబోదు. మీరు అతిగా ఆశలు పెట్టుకోవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి విద్య రీత్యా బాగుంటుంది, ఆరోగ్య రీత్యా బాగుంటుంది, మనశ్శాంతి కలుగుతుంది, పెట్టుబడులు ఏమన్నా ఉంటే అవన్నీ ఫలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా మీరు ఏమి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. చక్కటి అన్యోన్యత ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. మీ కష్టానికి తగిన ఫలితం మాత్రమే ఉండబోతోంది. ఈ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించుకోండి. ఇంకా వేరే ఏదన్నా ఉన్నట్టయితే ఆ సమస్యకి సంబంధించిన పెద్దవాళ్ళతో మాట్లాడి సమన్వయం చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజరాహు సంచార దోషము ఇక్కడ కొంచెం ఇబ్బందుల పాలు చేస్తోంది. కాబట్టి ఈ కుజరాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. ప్రయాణాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాంటి గ్రహస్థితి అనమాట. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చతుర్థంలోకి వచ్చి ఉన్నది. కుజుని యొక్క సంచారము అష్టమంలోంచి నవమంలోకి వెళ్ళింది. ఈ కుజ సంచారం వల్ల ఏమీ పెద్దగా మనకి ఉపయోగపడేటటువంటి ఫలితాలు అయితే లేవు. అలా అని చంద్రుడి వల్ల కూడా లేవు. కానీ మాతృవర్గ రీత్యా కొంచెం ఉపశమనంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా రవి, కుజ, శని గ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. కర్కాటక రాశి వారందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి విధంగా యోగా చేస్తూ గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం.